ఎన్నిసార్లు ఇచ్చారు పాపం. ఇప్పుడు మంచిగా పడబడి మంచి ఫుల్ వచ్చింది. పాడాలి పాడాలి పాడక్క. వాళ్ళు 5 మంది అక్కడ పెట్టుకుని అందరూ నువ్వు కాదు నమ్మిన చెమ్మకు నామమెట్టుదే నమ్మిన చెమ్మకు నామమెట్టుదే కృష్ణ వడిన మల్లెలు వాకిట జల్లుతే వడిన మల్లెలు వాకిట జల్లుతే వసనలెక్కడి పోయి కృష్ణ వసనలెక్కడి పోయి కృష్ణ. పాడు పట్టుకొని తిరిగేవారు లెక్క పాడు రాముల బ్రహ్మ సీత ఓయమ్మ హారతి మిగిలరమ్మ. నిన్న వాడన్నా పేర్లు చెప్పరా? చెప్పాలి మానోడు ఎత్తిన కొడతాడు బ్రహ్మేశ్వరి మా శేఖర్ తమ్ముడు పేర్లు రారి లోపలికి. సో తిని వచ్చేసరికి మా చిన్నత్త కూతురు అనమాట పెళ్ళి అయిపోయిన తర్వాత మెరవన అయిన తర్వాత నైట్ అయితే నేమ్స్ చెప్పారు. ఆ వీడియో అయితే చూసారు కదా. ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ సాంప్రదాయం అనమాట. మనము పెళ్లి కూతురుతోనే ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళు కూడా కసుగొట్టి బండలు అయితే తుడిపిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే పందిట్లో మనము ఇలా కూడా చేయిస్తారంట. ఇక్కడ ఈ సాంప్రదాయం ఉందన్నమాట. ఇలా చేస్తే ఇంకా మనం ఇంటి కోడలు అయినట్టు, ఇంకా పనులన్నీ స్టార్ట్ అయినట్టు లెక్క అనమాట. నాకు కూడా కొత్తగా పెళ్ళైనప్పుడు జస్ట్ అంటే పూజ గది ఒక్కటి క్లీన్ చేయించారు. నెక్స్ట్ వచ్చేసి పూజ చేశాను అనమాట. ఇక్కడైతే మనకి పందిరి దగ్గర కూడా అలకడం ఇదొక ఆచారం అనమాట. ఇంకా పెళ్లి వీడియోస్, మామిడి తోట వీడియోస్ చాలా వస్తాయన్నమాట. మేమైతే పెళ్ళిలో బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అవన్నీ వీడియోస్ నేనైతే ఒకటి వెనుక ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా రూపానాయుడు లైఫ్ స్టైల్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. మీకు ఇంకా చాలా పద్ధతులు కూడా తెలియకుండా ఉంటాయి కదా. అలాంటి కొత్తవన్నీ మీకైతే చూపించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. ప్రతి ఒక్కరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.